హాయ్ ఫ్రెండ్స్, హిమాచలం చందనోత్సవంకి అయితే వెళ్ళాము. ఆ రోజు అనుకోని సంఘటన జరిగింది కదండి. ముందు రోజు వర్షం పడటంతో వాళ్ళైతే ఫుల్‌గా తడిచి ఒక 7 మెంబర్స్ అలా చనిపోయారనమాట. వీడియోలో కనిపిస్తుంది కదా! అక్కడే వాళ్ళైతే పడిపోయింది. కానీ చాలా బాధాకరం విషయం కదండీ! ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో. ఎప్పుడు అలా జరగలేదు. ఇదే ఫస్ట్ టైము. అది జరిగిన తర్వాత చాలా భయమేసింది వెళ్ళడానికి. కానీ ఇంకా అలవాటయిపోయింది. ఎప్పుడు కూడా వెళ్తున్నాం కదా! అని చెప్పి ఆఫ్టర్‌నూన్ వెళ్ళాము. ఇక్కడ మా లక్ ఏంటంటే ఎటువంటి టికెట్స్ మా దగ్గర లేవు. ప్రతి ఇయర్ కూడా 300, 1000 రూపీస్ అలా టికెట్స్ తీసుకునేవాళ్ళమి. కానీ ఈ ఇయర్ తీసుకుందాం అని చెప్పి నెగ్లెక్ట్ చేసాం గానీ తీసుకోవడానికి కుదరలేదు. అయితే అనుకున్నాను ఎలా ఎళ్తాము స్వామి దర్శనం ఎలా ఉంటుందా అని అనుకున్నాను. కానీ లక్ ఏంటంటే అక్కడికి వెళ్ళగానే 1000 రూపీస్, 1500, 300 అందరిని కూడా ఒకేసారి వదిలేసారనమాట. లక్కీగా మేము ఆ లైన్‌లోకి వెళ్ళిపోయాము. మాకు 1 ½ అవర్‌లో దర్శనం అయిపోయింది. నిజంగా అదృష్టం అని చెప్పుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా ఈ నిజరూప దర్శనానికి జనం పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదనమాట. చాలా మందయితే వచ్చారు. ఫ్రీ లైన్ చూస్తే మతిపోతుంది. అంతమందున్నారు. వాళ్ళకి దర్శనం అయ్యేసరికి నాకు తెలిసి 12 అలా అవుతుందన్నమాట. మేమైతే నిజంగా లక్ అని చెప్పుకోవచ్చు. అదే టైంలో ఫుల్ వర్షం కూడా పడింది. స్వామి తనకున్న మైలు అంతా తీర్చుకున్నాడేమో తెలీదు గానీ వర్షం అయితే మామూలుగా కురవలేదు. చాలా పెద్ద వర్షం అన్నమాట. ఆ టైంలో కొంచెం ఖాళీ అయ్యింది. నేను ఈ సంవత్సరంతో ఒక 13, 14 ఇయర్స్ అవుతుంది. సరిగ్గా గుర్తులేదు. నేను ప్రతి సంవత్సరం కూడా స్వామి దర్శనం అయితే చేసుకుంటున్నాను. లాస్ట్ ఇయరు నాది చందనోత్సవంకి సెకండ్ వీడియో అనుకుంటా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత. ఆ వీడియో చాలా బాగా వైరల్ అయ్యింది. ప్రతి సంవత్సరం కూడా ఈ చందనోత్సవంకి వచ్చి దండం పెట్టుకుంటే అనుకున్న కోరికలు కంపల్సరీగా నెరవేరుతాయండి. నిజంగా అది మాత్రం నిజమని చెప్పొచ్చు. నిజరూప దర్శనం అంటే ఏమిటో చెప్పలేదు కదా! సంవత్సరం పొడవునా కూడా స్వామివారిని చందనంతో కప్పి ఉంచుతారు. ఆ రోజు మాత్రమే ఆ చందనం అంతా కూడా తీస్తారనమాట. మనకి స్వామి చిన్న స్వామిలా కనిపిస్తారు. చాలా బావుంటారు స్వామి. అదే రోజు కూడా అక్షయ తృతీయ అన్నమాట. చాలా విశేషమైన రోజు. ఇలా స్వామికి దర్శనానికి ఒక 11:30 అలా వరకు దర్శనాలిస్తారు. తర్వాత వేద పండితుల చేత స్వామికి గంగాధరతో అభిషేకం జరిపించి దర్శనాలైతే కంప్లీట్ చేసేస్తారనమాట. ఇంక అక్కడితో క్లోజ్ చేసేస్తారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి స్వామివారికి చందనం అయితే పోస్తారు మళ్ళీ కూడా. మొత్తం 120 కేజీలు చందనం అన్నమాట. అయితే ఒకేసారి కాకుండా కొంచెం తొలి విడత, మలి విడత లాగా చందనం పూసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంతా కూడా అక్షయ తృతీయ వరకు స్వామిని చందనంతో ఉంచి దర్శనం అయితే ఇప్పిస్తారు. ఈ విధంగా అయితే స్వామి నిజరూప దర్శనము అక్షయ తృతీయ రోజు చందనోత్సవం అనేది జరిపించి దర్శనం అయితే అందరికీ కూడా కల్పిస్తారు. ఆ రోజు దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా ఆ రోజు దర్శనం చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా ట్రై చేయండి. ఆ రోజు వెళ్లి దర్శనం చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ సంవత్సరం కూడా మంచిగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకొచ్చేసాము. బయటకొచ్చాక వర్షం పడింది కదా! చూసారా క్లౌడ్స్ అయితే ఎంత బాగున్నాయో. క్లైమేట్ చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ జనం ఎక్కువైపోయారనమాట. ఎందుకంటే ఈవినింగ్ టైంలో చాలా రష్‌గా ఉంటుంది. కొన్ని లక్షల మందొస్తారు ఈ నిజరూప దర్శనానికి. ఎంతమందొచ్చినా కూడా అందరికి 12 లోపు దర్శనం అయితే కంప్లీట్ చేస్తారనమాట. మేమైతే కిందకొచ్చేసాము. పైకి వెళ్ళడం ఒక ఎత్తు, దర్శనం చేసుకోవడం ఒక ఎత్తయితే, ఇంకా అక్కడి నుంచి క్యూ లైన్‌లో బస్సులో నిల్చొని ఇంకా కిందకి రావడం ఒక ఎత్తు. ఎందుకంటే అన్ని వెహికల్స్ కొండపైకి ఎలో చేయరు. ట్రాఫిక్ అవుతుందని చెప్పి దేవస్థానం పెట్టిన బస్సుల్లోనే వెళ్ళాలి. ఇంకా మేమైతే కంప్లీట్ చేసుకొని కిందకొచ్చేసాము. అంతే అండి వీడియో. వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా! దాన్ని ట్యాప్ చేస్తే నేను ప్రతిరోజు చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. బాయ్ బాయ్.